నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది వెయిట్ ఎక్కువ అవుతున్నాము, ఓవర్ వెయిట్ బాగా పెరిగిపోతున్నాము, మరి ఏం చేయాలి? సో చాలా రకాల విధానాలు, పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. డైట్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి చాలా చేస్తూ ఉంటారు. కానీ వెయిట్ మాత్రం డిక్రీజ్ అవ్వదు. అదేవిధంగా దాని ఎఫెక్ట్ ఇతర శరీర భాగాల మీద కానివ్వండి, ఆరోగ్యం మీద కూడా పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓవర్ వెయిట్ గురించి అసలు చింతించొద్దు, తగ్గిస్తాను నేను అంటున్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ బాలకిషన్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా తగ్గించుకోవాలో, ఓవర్ వెయిట్ నుండి డిక్రీజ్ ఎలా అవ్వాలనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. బాలకిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ, ఫస్ట్ ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ మాత్రం వెయిట్లో అప్ అండ్ డౌన్ విషయం కాదు, అప్ అవుతుంటే మాత్రం బాగా సఫర్ అయిపోతూ ఉంటారు. అది మానసికంగా కూడా చాలా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో అసలు ఎందుకు వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది? అంటే ఆహార విధానాలేనా, లేకపోతే ఏంటి, బాడీలో ఏమన్నా చేంజెస్ జరగడం వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్సా? క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్. ముందు ఏంటంటే అసలు ఓవర్ వెయిట్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. కారణాంతాలు చూడాలి తప్పనిసరిగా. మామూలుగా జనరలైజ్ వెయిట్ చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జీవించే జీవన విధానం, ఈ రెండు కూడా ప్రధాన సమస్యలైనాయని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి 10 ఇయర్స్ ఉండరు, 15 ఇయర్స్ ఉండరు పిల్లలు, 50 కిలోలు 60 కిలోలు ఉంటున్నారు. సో దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ లక్ అనమాట. దాని గురించి చాలా చింతించాల్సిన అవసరం ఉంటుంది, చాలా ప్రమాదానికి దారితీస్తుంది కూడా. అందుకే 13 ఇయర్స్ ఓల్డ్, 12 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు హార్ట్ అటాక్స్ చనిపోయారు ఈ మధ్య. పేపర్లో కూడా వచ్చి చూసుంటారు మీరు. సో అది ప్రధాన కారణం ఉంటుంది. వెయిట్ పెరిగేటప్పటికి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సరే, మరి రావడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే తీసుకునే ఆహారపు అలవాట్లు, జీవించే జీవన విధానం, ఈ రెండు కూడా. ఏంటి, అర్ధరాత్రి వరకు కూడా పడుకోకపోవడం, డేట్ మారితే తప్ప పడుకోము, కూర్చున్న చోటు నుంచి ఎక్కడికి కదలము, అక్కడే టీవీ దగ్గర కూర్చొని లేదా ఫోన్ చూస్తూ కూర్చొని భోజనం చేయడం. దానివల్ల ఏంటి, భోజనం చేయడం వల్ల, టీవీ చూస్తూ చేయడం వల్ల ఎంత భోజనం చేస్తున్నామో తెలియదు, మేజర్ అనమాట. గబగబా తినేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి, ఇండైజెషన్ ప్రొసీజర్స్ మొదలవుతాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. గబగబా తినేస్తుంటారు. ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారా అనేది తెలియదు, అసలు ఏం తింటున్నారో తెలియదు. కొన్ని నిమిషాల్లో అసలు ప్లేట్లో ఏముంది కూడా తెలియదు అసలు వాళ్ళకి. సో దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. అది కాకుండా బయట వచ్చేసి రకరకాల ఆహారం తినడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వెళ్ళి నూడిల్స్ అవ్వచ్చు, ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా బరువు పెరగడానికి దోహదపడుతున్నాయని చెప్పచ్చు. దాంతోపాటుగా కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కారణాలు అవుతున్నాయని చెప్పచ్చు. అంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటే కూడా ప్రాబ్లమే అంటారా? ఎప్పుడో ఒకసారి ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తున్నారు. మామూలుగా కచ్చాగా చెప్పాలి అంటే, పుడితే కేక్ కడియాలి, చనిపోతే కేక్ కడియాలి, చనిపోతే డిన్నర్, బ్రతికితే డిన్నర్, అలా తయారైంది ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానం, జీవన వెలుసుబాటు. ఒకవేళ మనకు అది లేకున్నా పక్క వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. ఏంటి, మొన్న మీ నాన్న పోయారు, దాని తాలూకు డిన్నర్ పోయారు, బ్రతికారు కాదు, అలా. సో దానివల్ల అలా. లేదా మీకు అబ్బాయి పుట్టాడు కదా, బర్త్డే పార్టీ ఇవ్వలే, అప్పుడు నేను లేను కదా, మరి నాకు పార్టీ ఇవ్వ, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా రకరకాల సన్నివేశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు సమాజంలో. కొంతమంది విషయంలో చూసుకుంటే డాక్టర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఎంత తిన్నా లావ్ అవరు, మేము ఎంత తక్కువ తిన్నా లావ్ అయిపోతాము అంటూ ఉంటారు కదా. అంటే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటారు? ఎస్, ఎంత తిన్నా లావము, ఎంత తినకున్నా లావ్ అవుతాము అనేదానికి కారణాలు ఉన్నాయి. లావు ఉన్నంత మాత్రాన భోజనం ఎక్కువ చేస్తారని చెప్పడానికి లేదు. సో దట్ ఈస్ ద జెనెటిక్స్ రీజన్స్ అయి ఉంటాయి. తర్వాత మీరు ఇంకొకటి అడిగారు, ఇక్కడ మహిళల్లో మాత్రమే బరువు ఎందుకు పెరుగుతారు అంటే, మేల్స్లో పెరుగుతారు, మహిళల్లో ఇతోధికంగా పెరిగే అవకాశం ఉంది. ఎలా అంటే, కొంతమంది డెలివరీ కన్నా ముందు, సపోజ్ పెళ్ళి కన్నా ముందు కానీ డెలివరీ కన్నా ముందు కానీ తిని చాలా బక్కగా ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత లావు ఎక్కిపోతారు. కారణాలు ఏంటి అని చూస్తే, ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్ లెవెల్స్
ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 1-2 monthsకి మళ్ళీ నార్మలైజ్గా వచ్చేస్తారు. ఎలాంటి అవసరము లేదు, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు, ఏది అక్కర్లేదు. వితిన్ 1-2 monthsలో మళ్ళీ మామూలుగా బక్కగా అవుతారు, మామూలుగా ఉండిపోతారు. కొంతమంది అలాగే బరువు అలాగే ఉండిపోతారు, లావు అలాగే ఉంటారు. దట్ ఈస్ ద నేచర్. ఏంటంటే హార్మోన్స్ అలాగే పెరిగిపోయి ఉంటాయి, వాటి వల్ల ఇక మళ్ళీ డిక్రీజ్ అవ్వవు, అలాగే ఐస్ట్రీజ్ ఉండి శరీరం లావెక్కిపోవడం, బరువు ఎక్కిపోవడం సంభవిస్తుంది. తగ్గించుకోవాలి అంటే ఆ కండిషన్లో ఉన్నోళ్ళు ఏం చేయాలంటారు? ఇక్కడ తగ్గించుకోవడానికి ఎవరైనా లావు బరువు ఎక్కిన వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా వాకింగ్ చేయడం, కొన్ని అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడం ఎంతైనా అవసరం. వాకింగ్ అంటే మామూలుగా ఉదయం 5-6 o'clock లేసి ఒక అరగంట సేపు నడిస్తే చాలు. ఎక్కడో కిలోమీటర్ల దూరం ఎక్కడికో పార్క్కి వెళ్ళి కిలోమీటర్ నడవాల్సిన అవసరం లేదు. 1/2 hour పర్ఫెక్ట్గా స్పీడ్ వాక్ చేస్తే చాలు. ఓకే. ఎస్. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి తప్పకుండా. మధ్యాహ్నం లంచ్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. నైట్ డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. డిన్నర్ అయ్యాక గంటకి పడుకోవాలి. డిన్నర్ ఎప్పుడు క్లోజ్ చేయాలి? 8 నుంచి 9 లోపు క్లోజ్ చేయాలి తప్పకుండా. ఒక 1 hour రెస్ట్ ఇచ్చేసి పడుకోవాలి. 1/2 hour to 1 hour రెస్ట్. నైట్ డిన్నర్ తర్వాత ఖాళీ ఉండాలి గ్యాప్. అప్పుడు పడుకున్నట్లయితే నిద్ర బాగా వస్తుంది, మనం తీసుకున్న ఆహారం సజావుగా జీర్ణం అవుతుంది, ఎలాంటి ప్రమాదం ఉండదు. దానివల్ల కూడా బరువు పెరగకుండా ఉంటాం. నైట్ 10కి పడుకొని అట్లీస్ట్ ఉదయం 5-6 గంటలకు లేచినట్లయితే తప్పనిసరిగా బరువు పెరగకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు, నిద్ర ఆహారం సమంగా తీసుకుంటే. డాక్టర్ గారు, మరి కొంతమంది విషయంలో చూస్తే కనుక బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడము, కొంతమంది లంచ్ని స్కిప్ చేయడము, కొంతమంది డిన్నర్ని స్కిప్ చేయడము, లేదా మొత్తం డే మొత్తం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్తో మాత్రమే ఉంటారు. కొంతమంది వాటర్ ఎక్కువ తీసుకోండి అని అంటారు. రకరకాల విధానాలను ఫాలో అవుతుంటారు కదా. అసలు నిజంగా బరువు తగ్గాలి అంటే ఏం చేయాలంటారు? చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. బరువు తగ్గాలి అనే కండిషన్లో ఎవరే చెప్తే అది పాటిస్తూ ఉంటారు అనమాట. దెర్ ఇస్ నో ఫ్యాట్ ఎట్ ఆల్. ఏంటంటే వాళ్ళకి ఫ్యాక్ట్ తెలియదు. ఏం చేస్తే బరువు తగ్గుతామని తెలియదు. ఎలాగో తింటే బరువు పెరుగుతాము, ఆల్రెడీ బరువుగా ఉన్నాము, లావుగా ఉన్నాము, ఆహారం తీసుకుంటే ఇంకా ఎక్కువ లావు అవుతామేమో అనేటటువంటి ఒక అపనమ్మకం, ఒక అపోహ వల్ల భోజనం చేయరు. భోజనం చేయనంత మాత్రాన, ఆహారం తీసుకోనంత మాత్రాన, అంటే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ లేదా డిన్నర్ టోటల్ డే అంతా స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము అసలు ఆహారమే తీసుకోమండి, మార్నింగ్ ఒక పళ్ళ రసం, సాయంత్రం ఒక పళ్ళ రసం తాగుతాం అని చెప్పిన వాళ్ళను చూశాను, విన్నాను నేను. సో అలా ఉన్నంత మాత్రాన కూడా లావు తగ్గరు. అంతేకాకుండా లావు తగ్గకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల సమంగా భోజనం చేస్తూనే బరువును తగ్గించుకోవాలి. అంతే తప్ప బరువు తగ్గడానికి ఆహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకొని తగిన ఎక్సర్సైజ్ చేస్తూ, శారీరక వ్యాయామం చేస్తూ బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఆహారం ఏం తినొద్దు అనే దానికి చూస్తే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్, ఎండు చేపలు, రొయ్యలు తినకూడదు. అలాగే వెజిటేరియన్స్లో పన్నీర్ తినకూడదు. తర్వాత కూల్ డ్రింక్స్ ఎవరూ తాగకూడదు. ఈ చెప్పిన మనిషి అనే వాళ్ళు ఎవరూ తినకూడదు, బరువు ఉన్నా లేకున్నా. మటన్, ఎండు చేపలు, ఫ్రాన్స్, పన్నీర్, ఇవి ఏ మనిషి తినకూడని పదార్థాలు అనమాట. ఇటు వచ్చేసి కూల్ డ్రింక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, అన్ని రకాల శీతల పానీయాలు ఎవరూ తాగకూడదు. అక్కడ ఏంటంటే టోటల్ కార్బైడ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది కనుక విషవాయువులు శరీరంలో నిలిచిపోతాయి. కాబట్టి ఇండైజెషన్ మొదలవుతుంది. దానివల్ల శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. అది కాకుండా ఇతర వ్యాధులు కూడా వచ్చి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అంటే ఏం తినకూడదో చెప్పారు, మరి ఆహారంలో ఏం చేర్చుకోవాలో చెప్పండి. ఎస్, మనం ఏం తినాలి నిత్య నూతనంగా చూస్తే మామూలు అన్ని రకాల వెజిటేబుల్స్, పీచు పదార్థాలు ఉండేటివి అన్ని రకాలు తినవచ్చు. దాల్ వారంలో 10 రోజులకు ఒకసారి, మిగతా పోతే అన్ని రకాల కూరగాయలు, సోరకాయ, బీరకాయ, ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి. ఇలా ఎక్కువగా అన్ని రకాల కూరగాయలు తినేసేయచ్చు. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ తినొచ్చు, ఎగ్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. మజ్జిగ తీసుకోవచ్చు, పెరుగు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు.
ఎలాంటి ప్రమాదం లేదు. చాలామంది అనుకుంటారు బరువు పెరిగిపోతున్నాం, పాలు తీసుకున్నట్లయితే బరువు పెరుగుతామేమో, ఇంకాస్త కొవ్వు పెరుగుతుందేమో అని అనుకుంటారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పాలు తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడేటటువంటి మినరల్స్, పోషక విలువలు శరీరానికి అందుతాయి. అందుకని పొద్దున సాయంత్రం ఒక కప్ పాలు లేదా టీ కానీ కాఫీ కానీ తీసుకోవడం మంచిది. దాంతోపాటుగా అన్ని రకాల పళ్ళు తినొచ్చు. షుగర్ లేని వాళ్ళు అయినట్లయితే అన్ని రకాల పళ్ళు తినవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఇండెక్స్ ఇస్తాము, ఆ ప్రకారంగా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అలా తీసుకున్నట్లయితే అన్ని రకాల పళ్ళు విరివిగా తీసుకోవచ్చు. ఏ సీజన్లో దొరికిన పళ్ళు ఆ సీజన్లో తినాలి విరివిగా. అలా తినడం వల్ల కూడా శరీరం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. శరీరంలో మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఉండిపోతుంది. మనకి ఏ శక్తిని ఇవ్వాలి ఆ శక్తిని ఇస్తాయి పళ్ళు. ఏ సీజన్లో తినే పళ్ళు ఆ సీజన్లో తింటూ ఉంటే. నీళ్ళు కూడా 3 to 4 లీటర్స్ వరకు నీళ్లు తాగొచ్చు ప్రతి మనిషి. ఆ విధంగా తాగుతూ ఉన్నట్లయితే బెటర్ అనమాట. కొంతమంది నీళ్ళు అసలే తాగరు, కొంతమంది నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు, లీటర్లు తాగుతుంటారు. నీళ్లు తక్కువ తాగినప్పటికీ మూత్రపిండాల సమస్యలే వస్తాయి, ఎక్కువ తాగినా కూడా కిడ్నీ సమస్యలే వస్తాయి. అంటే సగటు మనిషి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? 3 to 4 లీటర్స్ వాటర్. 3 to 4 లీటర్స్. ఎలాంటి నీరు తాగాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్. ఎందుకంటే చాలామంది సో కాల్డ్ ప్యాకేజ్ డ్రింకింగ్ షుడ్ నాట్ డ్రింక్. ప్యాక్ చేయబడ్డటువంటి నీటిని తాగకూడదు, అలాగే ప్యాక్ చేయబడ్డటువంటి ఆహారము తినకూడదు, రెండు. మరి ఏం నీరు తాగాలి? ప్యాకేజ్డ్ మీన్స్ చిన్న 1 రూపీ ప్యాకెట్ నుంచి మొదలుకొని 1 లీటర్, హాఫ్ లీటర్, ఆర్పై ఎనీ 20 లీటర్స్ క్యాన్స్, లేదా ఆర్ఓ సిస్టమ్ మిషన్స్ ఇన్ ద హౌస్ ఫిక్స్ చేసుకుంటున్నాం. ఈ వీటి ద్వారా వచ్చే ఏ నీటిని తాగకూడదు. అలా తాగడం వల్ల బరువు పెరుగుతాము, రకరకాల జబ్బులు, గుండె జబ్బు వస్తుంది, ఫెరాలిసిస్ వస్తుంది. ఈ రెండు సరిపోతాయి. ఇది ఇంకా అది కరెక్ట్. దేర్ యు ఆర్. ఏ నీళ్ళు తాగాలి? రక్షిత మంచినీరు ట్యాప్ ద్వారా, పబ్లిక్ కుళాయి వస్తుంది మున్సిపాలిటీ వారి ట్యాప్, ఆ నీటిని నల్లా ద్వారా వచ్చే నీటిని తాగితే చాలు. ఒకవేళ అది అందుబాటులో లేని పరిస్థితుల్లో బోర్వెల్ వాటర్ తీసుకొని మరిగించి వడగట్టి తాగేసేయాలి. ఇది ప్రొసెస్. ఓకే. ఎందుకండి ఇప్పుడు ఆర్ఓ వాటర్ అలాంటివి pH వాల్యూస్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, అన్ని క్యాలిక్యులేట్ చేసి. నేను అక్కడికే వస్తాను. నీటితో చాలా రకాల జబ్బులు తగ్గుతాయి నీటి ద్వారా. ఎలా తగ్గుతాయి అంటే నీటిలో ఉన్నటువంటి వాల్యూస్, దానిలో ఉన్నటువంటి ఖనిజ లవణాల వల్ల మనకున్న జబ్బులు తగ్గుతాయి. మనిషి ప్రాణకోటికి ఏ జీవి బ్రతకాలన్నా నీరే ఆధారం. చెట్టు చేమ ఏదైనా ప్రతిదానికి నీరు అవసరం. గుప్పెడు బియ్యం వండాలి, రైస్ కావాలి అంటే 2 గ్లాసుల నీళ్ళు అవ్వాలి, తప్పకుండా నీళ్ళు కావాలి. అందులో రకరకాల వాటర్ ఉన్నాయి. సహజ జలం, సాధారణ జలం, కటిక జలం, ఉప్పు నీరు, నదీ జలం, తీపి నీరు, ఇవి తాగేటివి. ఇలా ఈ విధంగా రకరకాల జలాలు ఉన్నాయి. నీళ్ళల్లో రకాలు. మరి రకాలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి భూసారాన్ని బట్టి నీటిలో మార్పులు జరుగుతాయన్నమాట. అందువల్ల ఆ నీరు ఏది ఎక్కడ వాడాలి ఏంటి, ఎలాంటి నీటిని వాడితే మంచిది, నదీ నీరు మనం వాడడం శ్రేయస్కరం. లేదా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా సాయాలను బట్టి బాగా వస్తాయి కొన్నిసార్లు, ఆ నీటిని కూడా తాగవచ్చు. అలా ఆ విధంగా ఇందాక చెప్పినట్టు మీరు అడిగారు, ఆర్ఓ సిస్టమ్తో pH వాల్యూస్ అన్ని సెట్ చేస్తున్నాం. నీళ్ళల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి పోషక విలువలను తీసేస్తున్నాయి. సో నేను చెప్పడం, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాను, రీసెంట్గా శాస్త్రజ్ఞులు కూడా NGRI వాళ్ళు వీళ్ళంతా కూడా చెప్పారు, పేపర్లో పబ్లిష్ అయింది, ఇదంతా జరిగింది. ఈ నీటిని తాగకూడదు. మరి ఎలాంటి నీటిని తాగాలనేది కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఆర్బై ట్యాప్ వాటర్ తాగండి, లేదా బోర్వెల్ వాటర్. ఇప్పుడు బావులు లేవు కాబట్టి బోర్వెల్ వాటర్ తాగండి, ఇంతే. ఈ 2 రకాల నీటిని తాగండి. ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి పేరులోనే ఉంది రక్షిత మంచినీరు అని, అందుకే ఉంది, మళ్ళీ చెప్పడం జరిగింది. ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది రక్షిత మంచినీరు అంటే, ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర కాపలా ఉంటాడు ఒక మనిషి, రిజర్వాయర్ దగ్గర. తర్వాత నీరు సప్లై అయ్యే దగ్గర, ఎక్కడైతే మనకి పంప్ హౌస్ నుంచి ట్యాంక్స్కి పంపించే దగ్గర, రిలీజ్ అయ్యే దగ్గర ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి జియాలజీ వాటర్ టెస్ట్ చేస్తుంటాడు. ప్రతి రిజర్వాయర్ దగ్గర, ప్రతి దగ్గర నీటి విడుదల ఉంటుంది కదా, అక్కడ తప్పకుండా జియాలజిస్ట్ ఉంటారు. వాటర్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చేస్తుంటారు. నీరు విడుదల చేస్తున్నప్పుడు ట్యాంక్ పంపించే లోపు అక్కడ టెస్ట్ అవుతుంటుంది.
ట్యాంక్ నుంచి మనకు వచ్చేస్తాయి. ట్యాంక్ పంపించకముందే వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. వాటర్ లెవెల్ టెస్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండాలో వాళ్ళు చూస్తారు, చూసి పంపించేస్తారు. కానీ జనాలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు కదండి. నమ్మరు, కానీ ఉంది చెప్పాలి కదా. తర్వాత ఇంకొకటి నూనెలోకి వచ్చేసేయాలి. నూనెలు మనం తినుబండారాల్లో ఉన్నాం కదా, నూనెలో ఎలాంటి నూనె వాడితే మంచిది అనేది శ్రేయస్కరం. ఇక్కడ 2 రకాల నూనెలు ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నమాట. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అసలు డైజెస్ట్ కావు, సాచురేటెడ్ ఫ్యాట్స్ డైజెస్ట్ అవుతాయి. గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ జిల్ ఆయిల్ వాటిలలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఆ 2 నూనెలు మాత్రమే వాడాలి. ఇవి కాకుండా ఏ నూనె వాడినప్పటికీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కనుక డైజెస్ట్ కావు. కాబట్టి శరీరంలో అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఫ్యాట్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. దానివల్ల బరువు పెరుగుతాం. ఓకే, సో నూనెల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. రోజుకి అంటే కొంతమంది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడండి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడండి అంటారు కదా. కుటుంబంలో 4 ఉన్నారనుకుందాం, అమ్మ నాన్న పిల్లలిద్దరు వీళ్ళిద్దరు, 4 ఉంటారు, లేదా 6 ఉన్న ఫ్యామిలీలో ఒక 20 ml ఆయిల్ వేస్తారు. 20 ml 6 ఎంత వస్తుంది లెక్కేయండి. 2.5 ml కూడా రాదు. అంతే వాడుతున్నాం, కొలత చెప్పారు కానీ అంతే వాడుతున్నాం. అసలు అమ్మమ్మలకి నానమ్మలకి వంట చేస్తున్న ఇప్పుడు వాళ్ళకి, మా వాడికి, మీకు అందరికి కూడా ఎంత నూనె వేయాలో తెలుసు, అంత వేస్తాం. అది అంతే ఉంటుంది. మనం చెప్పి మెజర్ చేస్తే ఇంకా తక్కువ. కొంతమంది చెప్తారు అసలు నూనె వాడకుండా వంటలు చేసుకోండి అని. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఒంటి నిగారింపు ఉంది, ఇంత మెరుస్తుంది, డైజెషన్ అవుతుంది. ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ విల్ బి డెవలప్డ్ విత్ ద ఫ్యాట్. అంటే కూరగాయల్లో కూడా సహజంగా ఆయిల్ కంటెంట్ ఎక్కడో కొన్నిట్లో మాత్రమే ఉంటుంది, అన్నిట్లో ఉండదు. ఇక్కడ వచ్చేసి మనం ఆయిల్ వాడకపోతే జరిగే నష్టం ఏంటి అంటే, మనం మామూలుగా పరుపులు వేసుకొని దిల్లేసుకొని పడుకోవడం వల్ల మెత్తగా ఉండదు. శరీరంలో ఉన్నటువంటి కండరం ఏదైతే ఉందో వీటిలలో ఉన్నటువంటి ఫ్యాట్స్ మనకి శరీరానికి, బొక్కలకి, ఎముకలకి రక్షణగా ఉంటుంది, పరుపులాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ అనేది. సో కొలెస్ట్రాల్ అనేది ఎముకలు విరగకుండా బాగా పనిచేస్తుంది. ప్రతిదీ కూడా ఎంజైమ్ మెటబాలిజంని డెవలప్ చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది ఫ్యాట్స్. మరి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఫ్యాట్స్ని పూర్తిగా మానేస్తేలా? కొలెస్ట్రాల్ ఒకంత లెవెల్స్ ఉండాలి, లేకపోతే ప్రమాదమే. మళ్ళీ 150 to 250 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉండాలి ఆరోగ్యవంతులకి. డాక్టర్ గారు, ఇప్పుడు వెయిట్ అనేది ఉండాల్సిన దానికన్నా విపరీతంగా పెరిగిపోయారు. సో ఆ వెయిట్ని తగ్గించుకోవడానికి చాలా రకాల విధానాలు ఫాలో అయ్యారు, అయినా కూడా తగ్గలేదు. సో అదే మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఒక 100 kgs 120 kgs ఉన్నారే అనుకోండి, వాళ్ళు కొంతమంది ఈ సర్జరీలకు వెళ్తున్నారు. డాక్టర్ గారు, వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లైపోసిక్రేషన్ సర్జరీస్ అంటారు. ఏంటంటే మెషిన్ పెట్టి దాని ద్వారా కొలెస్ట్రాల్ కరగబెట్టి తీసేస్తుంటారు. సో తీసేయడం వల్ల వెళ్ళిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. వాగు దగ్గర, నది దగ్గర ఏం చేస్తామో, చిన్న చెలిమెలు అంటే మీకు ఐడియా ఉందో లేదో, అక్కడ చేత్తో కింద గుంట తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి, ఒక చెంబు వస్తాయి. చెంబుడు నీళ్ళు తీసాక మళ్ళీ చెంబుడు వస్తుంటాయి. ఇప్పుడు అర్థమైందా? బావిలో కూడా ఎండాకాలంలో తెలుస్తుంది డార్ట్ అనేది. ఒక 2 బకెట్ల నీళ్ళు ఉంటాయి, తోడేస్తాం, ఒక అరగంట ఆగానే మళ్ళీ 2 బకెట్లు వస్తాయి. అంటే తీసిన కొద్దీ వచ్చే అవకాశం ఉంది. అలాగే లైపోసిక్రేషన్ కూడా కొలెస్ట్రాల్ని తీసుకోవడానికి సర్జరీకి వెళ్ళడం వల్ల కొలెస్ట్రాల్ని కరగబెట్టి తీసేస్తారు. తీసేసాక ఇప్పుడు చెప్పిన విధంగా మళ్ళీ రీసెక్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది డాక్టర్ కూడా చెప్తుంటాడు వస్తుందని. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే సర్జరీకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట బేరియాట్రిక్ సర్జరీ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. డాక్టర్ గారు, ఇది చేయించుకోవడం మంచిది అంటారా? అధిక బరువుతో సఫర్ అయ్యేవాళ్ళు, సఫర్ అయ్యేవాళ్ళు అది ఇందాక చెప్పాను కదా, వేరిటీస్ కొంతవరకు సౌలభ్యమే. దానికన్నా కూడా నేచురల్గా వెళ్ళడం బెటర్ మా ఉద్దేశం. నేచురల్గా వెళ్ళడం, కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని రకాల ఆహార పదార్థాల్లో పర్టికులర్ నియమాలు పాటిస్తూ మెడిసిన్స్ వాడుతూ శారీరకంగా ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్తూ ఉన్నట్లయితే కొంతవరకు బరువును తగ్గించుకునే అవకాశం ఉంది, ఎంత బరువు ఉన్న వాళ్ళైనా. ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందండి అధిక బరువుకి? ఈ అధిక బరువు కన్నా ముందు కూడా ఈ బరువు పెరగడం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయనేది కూడా కొంచెం కూలంకుషంగా చూడాల్సి ఉంటుంది. ఓకే, డయాబెటీస్, మధుమేహం వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, ఫెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది, మేజర్ పార్ట్ ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్తపోటు పెరిగే అవకాశం ఉంది, ఇవి మామూలుగా వస్తుంటాయి. బ్రెయిన్ స్ట్రోక్, రక్తపోటు ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బరువు పెరగకుండా స్థూలంగా చూసుకోవాలి అని. బరువు పెరిగాము,
మేము తగ్గించుకోలేకే కదా ఎక్సర్సైజులు చేయలేకపోతున్నాము, మరేం చేయాలి? ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నామంటే సింపుల్ మా బరువు మేమే మోయలేకపోతున్నాము, ఇంకా ఇట్లాంటివి అంటారు. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతూ కొంతవరకు ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. వెయిటెక్స్ క్యాప్సిల్స్ అని, వెయిటెక్స్ పౌడర్స్ అని, ఇలా రకరకాల ఆయిల్స్. పొట్ట మాత్రమే పెరుగుతుంది కొంతమందికి. అలా వాళ్ళకి ఏంటంటే పొట్ట పైన కొంత సమ్ లిక్విడ్స్ వేసేసి మందు వేసేసి ఇలా రబ్ చేస్తుంటాం. హీట్ అక్కడే ప్రొడ్యూస్ అయ్యి పొట్ట దగ్గర ఉన్నటువంటి బెల్లీ ఫ్యాట్స్ లాంటి ఉన్నటువంటి ఫ్యాట్ కరిగిపోయే అవకాశం ఉంది. సో అట్ ఈజ్ నిరంతరంగా కొంతకాలం చేస్తూ ఉండాలి. ఇవాళ ఒకరోజు చేసి 4 రోజులు చేసి టైం లేక యాస్టో చూరుకోవడం పోవట్లేదు. ఎందుకు పోతుంది? వర్షం చేయాలి. ప్రయోగం జనరల్గా ఒక 15 రోజులు, నెల రోజులు అలా చేస్తే తగ్గుతుంది, లేదే తెలుస్తూ ఉంటుంది. మెడిసిన్స్ కూడా ఇందాక చెప్పినట్టు అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇది వెయిటెక్స్ క్యాప్సిల్స్ అని, వెయిటెక్స్ పౌడర్ అని ఇలా ఉన్నాయి. అవి వైద్యుల సలహా మేరకి నిరవధికంగా కొంతకాలం పాటు వాడుతూ అందుపాటుగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎవరికి వారుగా కాకుండా స్కిప్పింగ్, అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్ చెప్పే అవకాశం ఉంది. దిస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్ ఫిజియోథెరపీలో ఇలాంటివి ఉండవు. అంటే అనకూడదు కానీ ఉండవు. వేరే ఇన్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ మాత్రమే చెప్పగలుగుతారు. నాట్ ఇన్ యోగా ఆల్సో. యోగాలో కూడా ఉండవు. అందుకని ఆన్ రైట్ ఏంటంటే డాక్టర్స్ తప్పకుండా చెప్తారు. కొంతమంది డాక్టర్స్ తప్పనిసరిగా వెయిట్ తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు థెరపీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి మీ దగ్గర? ఇందాక చెప్పాం కదా, బెల్లీ ఫ్యాట్ వస్తే ఆయిల్ అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే ఎక్సర్సైజ్ కూడా అవైలబిలిటీస్ ఉంటాయి. వస్తే ఏంటంటే వాళ్ళకి నేర్పిస్తాం ఎలా చేయాలి ఏంటి. ఒక 5-6 డేస్ 5-6 సిట్టింగ్స్ రండి అని చెప్తాం. చేసేసి అలా చేసేయండి అని చెప్తాం. సూపర్విజన్ వారానికి ఒకసారి కనీసం రండి అంటాం. వస్తే ఎలా చేస్తుండ్రో అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ తర్వాత చేయండి. దాంతో ఏంటంటే బరువు తగ్గే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి న్యాచురల్ వేలో. ఓకే, సో బరువు పెరిగాము లేకపోతే బరువు పెరిగిపోతున్నామని ఏమాత్రం భయపడాల్సిన పని అయితే లేదు. ఓకే, వచ్చే కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉన్నామో అప్పుడు న్యాచురల్ వేలో ఎలా తగ్గించుకోవచ్చు, ఒక మంచి మీలాంటి డాక్టర్ సలహాలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చేస్తూ పర్ఫెక్ట్ మెడిసిన్స్, పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్. అంతేగాని ఎక్కువ తింటున్నారు, తక్కువ తింటున్నారు, స్కిప్ చేస్తున్నారు, మళ్ళీ ఇందాక టీవీలో ఎక్సర్సైజ్ చూసేసి అలా చేస్తామని అనుకోవడం ఎంత మాత్రం పరిపాటి కాదు. కంపల్సరీ ఫిజికల్ సూపర్విజన్ అండర్ ద డాక్టర్ సూపర్విజన్లో ప్రత్యక్షంగా ఎలా చెప్తే అలా చేయడం కరెక్ట్ అనమాట. దానివల్ల బరువు తగ్గుతారు. సొంత ప్రయోగాలు చేసుకోవడం మంచిది కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.